మూడో విషయం ఎలా ఉండాలంటే ఎవరి మితానుభవుడై ఉండాలంట. మితానుభవుడు అంటే అర్థం ఏంటంటే, మితానుభవుడు అంటే అన్ని విషయములలో అతనికి అవగాహన కలిగి ఉంటాడు, అనుభవము కలిగి ఉంటాడు. ఎవరిని ప్రతి విషయాన్ని చక్కబట్టగలగాలి, ప్రతి విషయాన్ని అతను చెబితే కరెక్ట్ అయి ఉండాలి. అతను ఏ విషయాన్ని చెప్పినా కానీ నిజమే కదా, కరెక్టే కదా అన్నట్లుగా మాట్లాడాలన్నమాట. తొందరపడి మాట్లాడకూడదు, తొందరపడి ఏ విషయాన్ని అతను పడకూడదు, తక్కువే మాట్లాడాలి. తక్కువ మాట్లాడడం కానీ మాట్లాడితే కరెక్ట్ అయిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. మితానుభవుడు అంట. తర్వాత స్వస్థ బుద్ధి గలవాడు. ఎలాంటి బుద్ధి అంట? స్వస్థ బుద్ధి గలవాడే ఉండాలి. సంఘములో సంఘ పెద్దలలో అవ్వాలంటే ఎందరా సంఘ పెద్దలు కూడా ఉండాలి. సంఘములో ఎవరి సంఘ పెద్దలు అవ్వాలంటే స్వస్థ బుద్ధి ఉండాలి. అంటే ఏంటండి అడిగారంటే మంచి